నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎల్వికే రెడ్డి గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే ప్రముఖ విశ్లేషకులు శ్రీ రామ్ భూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే, మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ, కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. చర్చకు సిద్ధమా? 70 ఏళ్ల నాటికి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా అన్న రేవంత్. బనకచర్లపై సీఎంల భేటీ రేపు, కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం. రేపు చంద్రబాబు రేవంత్తో సమావేశం. వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఎల్వికే చెప్పండి, నిజంగానే అసలు మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తానంటున్నారు. సాధ్యమయ్యే పనేనా? ముందు ఈ ఇష్యూ మీద కొద్దిగా మాట్లాడిన తర్వాత ఏపీ ఇష్యూలోకి వెళ్దాం. సార్, 1,00,000 ఉద్యోగాలు అనేది కొన్ని ప్రణాళిక ఏంటి? అన్ని శాఖల్లో, చాలా శాఖల్లో ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం మీద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నమాట వాస్తవం. 1,00,000 కాదు, చాలా ఇంకా ఎక్కువే ఉన్నాయి ఉద్యోగాలు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎక్స్‌చెక్కర్ ఏంటి, ఉద్యోగాల భర్తీకి ఉన్న ప్రణాళిక ఏంటి అనేది లేకుండా ఒక రాజకీయ హామీలాగా ఉన్నట్టుగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏ శాఖల్లో ఎన్ని, ఏ రకంగా ఇస్తారు? పబ్లిక్ సర్వీస్ కమిషనా, లేకపోతే డిఎస్సి లాంటివి పెడతారా, ఇంకోటి మొడాలిటీస్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా చెప్పడం, అది మీడియాలో రావటం, అది కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయి మరుగున పడిపోవటం అనేది మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఏదో నేను రేవంత్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేయడం, ఇంకొకరిని పాయింట్అవుట్ చేయడం, రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలాగా ఇటువంటి హామీలు ఇచ్చి ఆశలు రేకెత్తించేటట్టుగా కాకుండా ఆచరణ సాధ్యంగా చేస్తే చాలా సంతోషం, అవి ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఎలా అనేది పెద్ద సమస్య. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు, అది ఇంకొకటి సార్, అది కూడా ఒక నినాదం లాంటి హామీ. ఎందుకంటే కోటీశ్వరులు చేయడానికి అసలు మన దగ్గర ఏముంది? వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తారు? వాళ్ళని ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన సాధించి ముందుకు వెళ్తారు? ₹1,00,000 ఎట్లా సంపాదించగలుగుతారు అనే దానికి ఒక పెద్ద స్కీమ్ ఉండాలి కదా. ఆ స్కీమ్ని వర్కౌట్ చేయడానికే సంవత్సరం పడుతుంది గవర్నమెంట్. సో అందుకని నిజానికి చాలా ఆనందకరం, ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఎలా చేస్తారు అనేది ఒక $1,000 ప్రశ్న. రైట్, $1,000 ప్రశ్న, $1,00,000 ప్రశ్న. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా, 3 కొత్త గవర్నర్లు నియమించిన రాష్ట్రపతి ముర్ము. కానీ అశోక్ గజపతిరాజు గారి స్థాయికి ఆయన ఇప్పుడు 78 నుంచి ఒక్కసారి తప్ప అన్నిసార్లు గెలుస్తూ వచ్చినటువంటి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకి చిన్న గోవా రాష్ట్రం ఇవ్వటం ఏంటో, కనీసం హర్యానా కూడా ఇవ్వకుండా గోవా రాష్ట్రం ఇవ్వటం ఆయన గౌరవించినట్లా, అవమానించినట్లా? ఎల్వికి సార్, అవమానించినట్టు అనలేం. కానీ జనరల్గా అశోక్ గజపతిరాజు అంటే ఎవరికైనా పార్టీలతో సంబంధం లేకుండా మామూలుగా అన్ని వర్గాల వాళ్ళకి ఒక గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఒక పద్ధతి అయినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఎక్కడ ఆయన మీద మరకలు ఇంకోటి లేవు. కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్రంలో మంత్రిగా చేసిన, మంచి పేరు ఉంది. వివాదాలకి, అనవసరమైన వివాదాలు మాట్లాడకుండా ఆయన పెద్ద మనిషిగా ఉన్నారు. కాబట్టి సహజంగానే ఏమనిపిస్తుంది అంటే అటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లాంటో, మధ్యప్రదేశ్ లాంటిది అనుకో, పెద్ద రాష్ట్రాలకు అవ్వాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అసలు ఇట్లాంటిది ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అనే భావన కూడా ఉంటుంది. కానీ ఆయనకు ఉన్నటువంటి స్ట్రేచర్కి ఒక పెద్ద రాష్ట్రాన్ని గవర్నర్ చేసి అందరికి ఆనందం కలిగేది. బాగుంది. ఒక చిన్న రాష్ట్రం అనేటప్పుడు కొంచెం తప్పనిసరిగా తప్పనిసరి తద్దినం కింద ఇచ్చినట్టుగా మనసులో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంటుంది. రామ్ భూపాల్ గారు, మీరేమంటారు? అశోక్ గజపతిరాజు అంత పెద్ద సీనియర్ నాయకుడికి ఓ చిన్నగా గవర్నర్ అంటే, అంతా కలిపి 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండని ఒక చిన్న రాష్ట్రం, బహుశా దేశంలో ఉన్న లడాక్ వీటితో కంటే కొద్దిగా ఉన్న పెద్దదేమో తెలియదు, 40 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు ఉన్నారట. దానికి ఇట్లా వేయటం ఆ స్థాయి నాయకుడికి కొంచెం అది అంత శోభనిస్తుందంటారా? రాంభూపాల్, మీకు ప్యానలిస్టులకు, అదే వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు శుభాంశు శుక్లా గారు కూడా మన అంతరిక్షం నుంచి దిగుతున్నారు కనుక ఆయనకు కూడా మనం అందరం స్వాగతం పలుకుతాం. ముఖ్యంగా మీరు అడిగినట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం. ఆ ప్రభుత్వం ఉండడంలో మాదే కీలకమైన వాళ్ళు చెప్తున్నారు, వాస్తవం కూడా అదే. కానీ అట్లాంటి కీలకమైన భాగస్వామికి ఇంత చిన్న రాష్ట్రానికి గవర్నర్ సాధించుకోవడం కూడా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న శుభాకాంక్షలు తెలిపినారు. ఇది మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిందని. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం
నేను ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నాడు కదా సార్. చెప్పాడు, నేను తెలుగు ఆ, ఆత్మగౌరవం పెంచినట్ట తగ్గించినట్ట? అదే అడుగుతున్నా. ఇప్పుడు ఆత్మగౌరవం అంటే ఏమిటి? మన స్థాయికి తగ్గట్టుగా, మన హోదాకు తగ్గట్టుగా మన గౌరవం ఇస్తే అది ఆత్మగౌరవం అనంగా మనం ఇప్పటి వరకు మనం చూసింది, చదివింది. కానీ ఆత్మగౌరవం అంటే గోవా రాష్ట్రానికి, అందులో చిన్న రాష్ట్రం, హోదా, గవర్నర్ హోదా అనేది అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ అయి ఉండొచ్చు. కానీ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆ వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఆ పార్టీ, ఆ వ్యక్తి ద్వారా ఏ పార్టీకి అయితే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ఆ పార్టీ యొక్క అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని కదా ప్రాధాన్యతలు ఇవ్వాల్సిందే. కానీ ఇంత చిన్న రాష్ట్రానికి ఇవ్వడం అనేది, మరి అశోక్ గజపతి రాజు గారు కూడా ఆనందం వ్యక్తం చేసినాడు, తను ప్రూవ్ చేసుకుంటానని. సంతోషమే, ఇచ్చిన తర్వాత తప్పదు కదా, ఎవరైనా ఒప్పుకున్న మేళానికి వాయించక తప్పదంటాం. కాదండి, అధికార పార్టీ ఎన్డీఏ గవర్నమెంటే అక్కడ ఉంది, సంతకాలు పెట్టడం తప్పితే ప్రూవ్ చేసుకునేది ఏముంటుంది దీంట్లో గవర్నర్గా? అందుకే నేను అనేది ఆ హోదా తగ్గట్టు ఆయన సీనియర్, కేంద్ర మంత్రి కూడా మీరు అన్నట్టుగా, రాష్ట్ర వరుస ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో మంత్రే కాదు కేంద్రంలో కూడా మంత్రి, అనేక మందికి గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి హోదాకు తగ్గట్టుగా ఈ రోజు భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం భాగస్వామ్య ప్రాధాన్యత తగ్గట్టుగా ఆ ప్రాధాన్యత రాలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. అదే 85 నుంచి 89 వరకు మంత్రిగా ఉన్నారు. 78లో జనతా పార్టీ, 83 నుంచి తెలుగుదేశం పార్టీ. సరే, ఆ తర్వాత ఇది చీలికప్పుడు చంద్రబాబు గారితో పాటు ఉన్నాడు ఆయన, అది వేరే కదా. ఆ తర్వాత 94 నుంచి 2004 వరకు రాష్ట్ర మంత్రి, 15 ఏళ్ల పాటు పనిచేసిన అతి తక్కువ మందిలో ఈయన ఒకడు. అట్లాగే 2014-19 మధ్య కేంద్ర మంత్రి. ఇంత పెద్ద సీనియర్కి ఎవరో ప్రొఫెసర్ గారికి వాళ్ళకి ఇవ్వడానికి మనకి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ స్థాయికి ఈయన కూడా తగ్గించారేమో అని నాకు కూడా అనిపించింది. మీరు కూడా మాట్లాడతారా శ్రీధర్ గారు దీని మీద సంక్షిప్తంగా? కొమ్మినేని గారు నమస్కారం అండి. ప్రేక్షకులకి, పెద్దవాళ్ళకి అందరికి నమస్కారాలు అండి. అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ రావటం అనేది స్వాగతిస్తున్నాం. అలాగే ఒక విధంగా ఆయనకి సముచిత స్థానం ఇచ్చినట్టు అనేది ఒప్పుకోవాలి. అది హోదా తక్కువ తీసి పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు 21 సార్లు ఢిల్లీకి వెళ్ళి మా వాళ్ళకి గవర్నర్ ఇవ్వండి, మా వాళ్ళకి అద్దె ఇవ్వండి అని చెప్పి అడగటం తప్పితే, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక రాంగోపాల్ గారు మాట్లాడుతా కేంద్రం మన మీద ఆధారపడినప్పుడు మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే ఇదే కారణం. ఇప్పుడు అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళకి గవర్నర్ అడగటంలో తప్పులేదు, కానీ గవర్నర్ కంటే కూడా కేంద్రంలో పవర్ఫుల్ పోస్టులు కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డ్ చైర్మన్, ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, లేకపోతే పోర్ట్ కార్పొరేషన్లు, ఇలాంటి పెద్ద పెద్ద మనకి రాష్ట్రానికి సంబంధించినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు. వాటిలో మీరు చెప్పినట్లు కొన్నిట్లో సీనియర్ ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళని, అవునండి, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులను కూడా అకామిడేట్ చేస్తారు. సో అలాంటి పదవులు తీసుకొస్తే రాష్ట్రానికి ఒక 10 రూపాయలు ఉపయోగం పడుతుంది. అంతేగాని ఇలాంటి గవర్నర్లు తీసుకొచ్చినందువలన ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకి మెరుగే గాని, లేదే వాళ్ళ పార్టీ వాళ్ళు 10 మందికి చెప్పుకోవటానికి మేము గవర్నర్ పదవి ఇప్పించామని చెప్పుకోవటానికి కానీ, దాని వలన ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి ఒక్క అనా పైసా ఉపయోగం ఉండదు. అది వేరే యాంగిల్. మీరు మామూలుగా మీరు స్వాగతం పలికారు, ప్లస్ మరోవైపు ఈ యాంగిల్కి వెళ్ళారు. ఇక్కడ ఇష్యూ వల్ల కేవలం గవర్నర్ అంత పెద్ద సీనియర్ నేతకి ఇంత చిన్న పదవి, నా దృష్టిలో అయితే ఖచ్చితంగా చిన్న పదవే. ఆయనకి అంత శోభనిచ్చే పదవి కాదు, గౌరవం కాదు, ఇంకాస్త గౌరవం ఎక్కువ ఇచ్చి ఉండాలి అనేది మా బోటి వాళ్ళ ఫీలింగ్. నేను చెప్పేది కూడా అదే కొమ్మినేని గారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు లాంటి వ్యక్తికి ఏ పెద్ద రాష్ట్రానికో ఇవ్వాలి. ఒక విధంగా సంతోషం ఏంటంటే గోవా కంటే పాండిచేరికి ఇవ్వలేదు. కానీ ఒకప్పుడు ఆ అశోక్ గజపతి రాజు గారు స్టైలు, తీరుని బట్టి చూస్తే ఇదేంది నాకు అక్కర్లేదని చెప్పేంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఈ తుమ్రి పదవికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి అంటే ఆయన స్థాయి ఏ రకంగా తగ్గింది, ఆయన పాపం ఆయన దైన్య స్థితిలో ఉన్నాడనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే మేము పర్సనల్గా కూడా చాలాసార్లు చూసేవాళ్ళం కదా, చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఎన్టీ రామారావు అంతటి వాడినే ఎదిరించినటువంటి ఇది ఉంది ఆయనకి, మాకు తెలుసు కదా అప్పట్లో. అటువంటి వ్యక్తి చంద్రబాబు గారికి సరే కొంత తగ్గి ఉన్నాడు, అది వేరే విషయం. ఆ చంద్రబాబు ఏం చేసినా సరే ఈయన కూడా చేతులెత్తడం తప్పితే ఇంకేం చేయలేదు, అది వేరే సంగతి. కానీ కనీసం సీనియారిటీ రీత్యా ఆయనకున్న పదవి, ఆయన చేసినటువంటి పదవుల రీత్యా అన్నా సరే కాస్త మంచి రాష్ట్రానికి, కొంచెం పెద్ద రాష్ట్రానికి గవర్నర్షిప్ ఇస్తే బాగుండేదేమో అని అనిపిస్తుంది. రైతుకు రైతన్న టెన్షన్, ఖరీఫ్పై కరువు ఛాయలు, రాష్ట్రంలో ముందుకు సాగని పంటల సాగు.
సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటుతున్న సాగైంది 15%. బాబు షూరిటీ, గూండాయిజం గ్యారంటీ, అసమర్థ పాలన, హామీల ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండటంతో గంగవెర్రులు, పచ్చముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు, రీకాలింగ్, చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లా వైసీపీ నేతలు శ్రేణులపై దాడులు, మాజీ సీఎం జగన్ పర్యటనలో చొరబడి టీడీపీ గుండాల దాష్టికం, సహకరిస్తున్న పోలీసులంటూ పూర్తిగా కథనాన్నిచ్చారు. చివరికి కృష్ణా జడ్పీ చైర్పర్సన్ ఆవిడ మీద దాడి జరిగితే ఆవిడ భర్త మీద ఎదురు కేసు పెట్టారండి. ఇదేం పోలీస్ వ్యవస్థ ఏంటో, ఏపీ ఎందుకు ఇట్లా అయిపోతుందో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఏపీ పోలీసులకి చాలా గౌరవం ఉండేది, చాలా ప్రతిష్ట ఉండేది ఢిల్లీ స్థాయిలో. ఇప్పుడు ఏపీ పోలీసులు అంటే జనం భయపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారా ఏమిటో అర్థం కాకుండా ఉంది. కుప్పంలో మహిళ నిర్బంధం. మొన్న ఒక రోజున అప్పు కట్టలేదని ఒక మహిళ నిర్బంధిస్తే మరి కారణం ఏంటో కానీ ఇక్కడ పోలీసులు చెబుతున్న ప్రకారం కొడుకే ఇట్లా నిర్బంధించి వీడియో తీశాడని. అట్లా జరుగుంటే అది చాలా ఘోరం. అలా కాకుండా ఇంకేదైనా కారణాలు ఉంటే ఇదంతా కూడా చాలా అక్కడ కుప్పంలో ఉన్న పరిస్థితులకి దర్పణం పడుతుంది అనుకోవాలి. నాణ్యమైన మద్యమే అమ్మాలంటే ఇప్పుడు చెబుతున్నారు. నాణ్యమైన 2 రోజుల క్రితం అక్రమ మద్యం, అట్లాగే తెలుగుదేశం నేతలు స్పిరిట్ అమ్మి తీసుకొచ్చి దారుణమైనటువంటి మద్యం అమ్ముతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దేశ మీడియాని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి కథలు రాసి సమీక్ష చేసినట్లు ఇవన్నీ వార్తలు రాస్తున్నారు. నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో అంటే తెలుగుదేశం పత్రిక రాస్తుందని. ఇప్పుడే మన కారుమూరి వెంకటరెడ్డి గారి వీడియో చూసాం కదా. ఎన్ని కథలు ఏమిటో ఈ పిచ్చి కథలన్నీ రాసి జనాన్ని ఏం చేయదలిచారు. భారత్ నెట్ 2లో చేరండి, ఫైబర్ నెట్ను గాడిలో పెట్టండి, వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందంటే యథాప్రకారం చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక పవర్ఫుల్ ఫ్యామిలీ అట. ఈనాడు కిరణ్ వియంకుడు నవయుగ ఫ్యామిలీ ఆ విద్యుత్ రంగాన్ని మొన్న విద్యుత్కి సంబంధించి ఒక వ్యతిరేక ఒక వార్త రాసింది వైసీపీని తిడుతూ. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకుని 2 రోజులకి ఇది వచ్చింది ఈ వార్త. తెలుగు గేట్వే వాళ్ళు రాశారు. ఒక ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని చంద్రబాబు సర్కారు ఒక ఫ్యామిలీకి పూర్తిగా ధారాదత్తం చేస్తున్నట్లు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు మామ కంపెనీకి 4 భారీ విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించిన సర్కార్ ఇప్పుడు అల్లుడు కంపెనీకి కూడా మరో విద్యుత్ ప్రాజెక్టును కేటాయించడానికి సిద్ధంగా ఉంది. నవయుగ విశ్వేశ్వరరావు ఆయన అల్లుడు మీద కథనం రాశారు. ఆయన ఈనాడు వాళ్ళకి దగ్గర బంధువు అని కూడా రాశారు. సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం, విజిలెన్స్ నివేదికతో ఇబ్బంది పెడదామనుకున్న కూటమికి చెంపదెబ్బ. ఆ నివేదికను నిర్ద్వందంగా తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. అప్పుడు ఈనాడు వాలంటీర్లకి దినపత్రికల విషయంలో ఎవరికి మీకు నచ్చిన పేపర్ వేసుకోండి అని రాస్తే ఈనాడు వాళ్ళు దాన్ని వక్రీకరించి రకరకాలుగా కోర్టుల ద్వారా ప్రయత్నం చేశారు కానీ అవ్వాలి. తిరుమల లడ్డూ కేసు దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించండి. సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్. ఏపీ ప్రభుత్వ ఒత్తిడితో సిట్ దురుద్దేశాలతో దర్యాప్తు జరుపుతోందని ఆవేదన. అసలు కేసు ఏమిటి? అసలు కేసు కల్తీ నెయ్యి కాదు, మీరు కూడా అమాయకం కల్తీ నెయ్యి అంటారు. జంతు కొవ్వు కలిసిందని కదా ఆరోపణ. అసలు అదే వదిలేసి కల్తీ నెయ్యి అని వీళ్ళు తెలుగుదేశం పేపర్లు ప్రచారం చేస్తుంటే మీలాంటి వాళ్ళు కూడా అదే ప్రభావానికి గురవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నేను చూశాను కదా కొన్ని కేసుల్లో వాళ్ళు ముందు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు రాసేస్తున్నారు, చివరికి న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేసే విధంగా రాస్తున్నారు అనేది నాకు అర్థమైన తీరు. వాళ్ళు రాసి మరుసటి రోజు ఏమి ఎరగనట్టు మాట్లాడతారు, చివరికి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది వైకాపా మద్యం విధానంతో ప్రజారాజ్యం గొల్లంట. పర్మిట్ రూముల దాని మీద ఆదాయం కమిటీ వేస్తారట. ఆల్రెడీ పర్మిట్ రూమ్లు ఉన్నాయని కొందరు మందుబాబులు నవ్వుతా చెబుతున్నారు. ఇదేంది ఇప్పుడేం కొత్తగా కమిటీ ఏంటండి అని. సో వీటి మీద వరుసనే చర్చకి వెళ్దాం. ముందుగా ఖరీఫ్ చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య కాబట్టి రాంభూపాల్ గారు, మీరు ఆ ప్రాంతం వారు, అక్కడ ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? నిజంగానే ఖరీఫ్పై కరువు ఛాయల 15% వేరుశెనగ పంట సాగుకు ఈ నెలాఖరితో దాటనున్న అదును అంటూ వార్త వచ్చింది. 1,00,000 ఎకరాలకు మించి సాగవని పంట అంట. వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ పొజిషన్? మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు మామూలు వేరుశనగ రాయలసీమ ప్రాంతాల్లో కర్నూలు, అనంతపూర్ ఈ జిల్లాల్లో వేరుశనగ ప్రధాన సాగు పంట. సరే క్రమంగా తగ్గిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ మెట్ట ప్రాంతం మీదనే ఆధారపడి వర్షాభావం మీదనే పంటలన్నీ సాగు చేయాలి. అట్లాంటి స్థితిలో జూన్ 15 నుంచి జూలై 20 లోపు దాదాపు పంటలన్నీ పూర్తవుతాయి వేయడం. ఆ తర్వాత వేయడం అంటే అది పంట గ్యారెంటీ లేదు, ఆ తర్వాత దాదాపు సాగు కూడా కాదు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే ఈ నెల 20వ తారీఖు 25వ తారీఖు లోపు కనుక వర్షాలు రాకపోతే విత్తనం వేసే పరిస్థితి ఉండదు, మెట్ట ప్రాంతాలు బాగా దెబ్బతింటాయి.
అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 17 జిల్లాల్లో 446 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. సగటున లెక్కేస్తే ముఖ్యంగా 153 మండలాలు, ఈ 153 మండలాల్లో అత్యధికం రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. ఈ 153 మండలాల్ని డ్రై స్పెల్ గా ప్రభుత్వం ప్రకటించాల్సిన స్థితికి వచ్చింది. అంటే దాదాపు ఈ పంటలు వేయడానికి వీలు కాని పరిస్థితి. ఈ నెలల్లో వర్షపాతం లేకపోతే ఆటోమేటిక్ గా దెబ్బతినిపోతారు. ఇట్లాంటి స్థితిలో ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఏమిటి? ఎందుకంటే వర్షం లేకపోవడం ప్రకృతి కారణమై ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు కృష్ణా జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. మనకు మొన్ననే శ్రీశైలం గేట్లు ఎత్తడానికి ముఖ్యమంత్రి గారు చాలా భారీగా ప్రచారం చేసినాడు, రాయలసీమను అభివృద్ధి చేస్తానని. ఈ రోజు అనంతపురం జిల్లాకు ఏదైతే తుంగభద్ర జలాలు రావాలనో అక్కడ డి ఈరహల్ మండలంలో కేవలం కల్వర్ట్ పూర్తి కాకపోవడంతో నీళ్లను మన బార్డర్ లెక్క తీసుకోకుండా గేట్లు బంద్ చేసినారు. ఎవరు దీనికి కారణం? మరి గత ప్రభుత్వంలో ఈ డ్యామ్ ఇక్కడ ప్రాజెక్ట్ దెబ్బతినిపోయింది, ఆ రోడ్డు దెబ్బతినిపోయింది అన్నారు. మీరు వచ్చి సంవత్సరం పైన అయింది కదా, సంవత్సరం తర్వాత ఎందుకు చేయలేదు? ఇప్పుడు పైన తుంగభద్రలో నీళ్లు సంపూర్తిగా ఉన్నా కింది రాయలసీమ జిల్లాలకు తెచ్చుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? బనకచెర్ల 82,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెర్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగేటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా అధికారులు ఒక చిన్న కల్వర్టును డ్యామేజ్ నష్టం మనం పూడ్చుకోలేకపోతే కొన్ని వేల ఎకరాలకు సంబంధించి 32.5 టీఎంసీలు సార్ అది ఆపడం ద్వారా ఈ రోజు జిల్లాకు రావాల్సిన నీళ్లను ఆపి ఆ రకంగా రైతులు ఎండబెట్టి హక్కు ఎవరు ఇచ్చినారు? ప్రకృతి వర్షం లేకపోవడం ప్రకృతి కారణం, కానీ ఉన్న నీళ్లను ఉపయోగించుకోలేకపోవడానికి ఎవరు కారణం? కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామంటే నీటి నిర్వహణ మీద తగిన శ్రద్ధ లేకుండా వచ్చిన నీళ్లకు పూజలు చేసి దాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకొని మా వల్లే డ్యాములని నిండుతున్నట్లు, మా వల్లే వర్షాలన్నీ వస్తున్నట్టు, మా వల్లే అన్ని జరుగుతున్నాయి. కరువు కూడా ఎవరి వల్ల వచ్చిందో కూడా చెప్పాల్సి వస్తుంది. వచ్చిన నీళ్లు ఎందుకు పంట పొలాల్లోకి రాలేదు దానికి కూడా జవాబు చెప్పాల్సి. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చూస్తున్న అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయింది. కారణం ఏమైనా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు చాలా మంది వలసలు. గతంలో కూడా చూసాం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో అత్యధిక మంది 326 కుటుంబాలు ఉంటే ఒక గ్రామంలో దాదాపు 280 కుటుంబాలు వలసలు పోయినట్టు గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి పత్రికలే రాసినాయి గత 6 నెలల క్రితం. ఈ పరిస్థితి మరింత పునరావృతం అవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు నుంచి ప్రజల్ని కాపాడడం ఎట్లా, ఉన్న నీటి వనరులను నిర్వహించుకోవడం, సక్రమంగా రైతులకు పంటలకు ఉపయోగించడం ఎట్లా అనే దాని మీద శ్రద్ధ పెట్టకపోతే రాయలసీమ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వ్యవసాయ రంగంలో తీవ్రమైన నష్టం జరుగుతుంది. సహజంగానే ఒక నానుడు ఉంది, అది మనం నమ్మకపోవచ్చు, కానీ అధికారంలో ఎవరుంటే దాన్ని బట్టి వర్షాలు వస్తాయనేటువంటి భావం ప్రజల్లో మరింత పెరిగే అవకాశం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్, కరెక్టే మీరు చెప్పినట్టు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు బాగా పడటం, వీటి వల్ల అదృష్టవశాత్తు మనకి డ్యాములు నిండి, కానీ లేకపోతే ఇంకా చాలా ప్రమాదం ఉండేది. అంతవరకు అదృష్టం. కానీ ఈ వర్షాలు పడతాయని చెప్పారు యాక్చువల్గా ఈ వాతావరణ శాఖ వాళ్ళు, కానీ అదేందో దాని విరుద్ధంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా కొంచెం పరిస్థితి అట్లాగే ఉన్నట్టుంది. ఆంధ్రలో అయితే మరీ అన్యాయంగా 15% సాగైందని అంటున్నారు. ఎల్వికే మీకున్న సమాచారం ఏంటి? అంటే సహజంగా సార్ మార్చి 3వ వారము, ఏప్రిల్ మొదటి వారానికే అధికార యంత్రాంగంలో ఈ ఆలోచన వచ్చి ప్రతి సంవత్సరం ఇది ఇప్పుడు పార్టీలు ప్రభుత్వం శాశ్వతం అండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలు అది చేంజ్ అవుతూ ఉన్నా సరే, ఇంకొక ప్రభుత్వం వస్తున్నా సరే, అధికార యంత్రాంగం అనేది ఒకటి ఉంటుంది. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ మొదటి వారంలోనే రాష్ట్రం మొత్తం మీద అసలు పరిస్థితి ఏంటి, కనీస వర్షపాతం వస్తుందా లేదా, రాకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, తాగునీళ్ళు ఏంటి, పశుగ్రాసం పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ వేసిన పంటలు ఏంటి, వేయాల్సిన పంటలు ఏంటి, ఏ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, ఎటువైపు నుంచి ఎంత పంపించవచ్చు అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి సమీక్ష చేసుకొని దాని ప్రకారం అడుగులు వేయాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని గైడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బొమ్మరిల్లు ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా చూసింటారు, మీరు అందరూ చూశారు. అంటే ఎవరో ఒకరు చెబితే దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు, మనసులో ఏమున్నా ఏం లేకపోతే. ఇప్పుడు శ్రీశైలం జరిగింది అదే. ఆ మధ్య వరదలు వచ్చినప్పుడు 10 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట. సో ఆ రకమైనటువంటిది ఇప్పుడు రెయిన్ గన్లు అని చెప్పి ఒక 10 ఏళ్ల కిందట, 9 ఏళ్ల కిందట ఒకటి ప్రస్తావన చేశారు. ఏమైందో అది అర్థం కాని పరిస్థితి. ఇట్లా ప్రతి చోట ఏదో ఒక పథకం అనౌన్స్ చేయటం, అది పక్కకి వెళ్ళిపోవటం, 400 కోట్లు ఖర్చు పెట్టారు, చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు సార్, దానికి ఒక లెక్కాపత్రం వ్యవహారం లేకుండా. అట్లా ఇప్పుడున్న ఈ తీవ్రమైనటువంటి పరిస్థితిని ఇంతవరకు దాని మీద సమీక్ష జరిగినట్టు కూడా నేనైతే అక్కడ మాధ్యమాల్లో కూడా చూడలేదు. అచ్చంగా గోండాయిజం, మద్యం మీద సమీక్ష. సార్ మద్యం మీద అయితే మీకు మాట చెప్పాలి సార్, ఏమనుకోకండి దయచేసి. బన్వర్లాల్ గారు ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా, అంటే 2001-2లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎక్సైజ్ సర్కిల్కి టార్గెట్లు ఇచ్చి, అంటే ఎంత
ఈ నెలలో మీ సర్కిల్లో ఇంత డిసలరీ తీసుకోవాలి, ఇది బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఇంత స్టాక్ తీసుకోవాలి, మీ సర్కిల్కి ఇంత అమ్మకాలు జరగాలని టార్గెట్లు ఇచ్చి బన్వర్లాల్ గారు అయితే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన ఉన్నారు పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన్ని నేను తప్పు పట్టట్లేదు, చాలా మంచి వ్యక్తి కూడా. బన్వర్లాల్ గారే పర్మిట్ రూమ్కి ₹1,00,000 షాప్ వాళ్ళు కట్టాలి పక్కన ఉంటే, లేకపోతే తాట ఒలిచేస్తాము అన్నట్టు పర్మిట్ రూములు పెట్టబోతున్నట్లు. పర్మిట్ రూములు 2002 తెలుగుదేశం మీడియా ముందే రాసింది పర్మిట్లు రాబోతుంది, ఆల్రెడీ ఉన్నాయి. 2002లో విధానపరమైన నిర్ణయం తీసుకొని పర్మిట్ రూమ్కు ₹1,00,000 కట్టించుకొని ఉండాలి. ఒకవేళ పర్మిట్ రూమ్ తీసుకోకుండా ఏ షాపు సంబంధించిన ఎవరైనా తాగుతుంటే కేసులు పెట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకి వీడియో కాన్ఫరెన్స్ లో చేసి హెచ్చరిక. వద్దాం దాని మీద. ఇప్పుడు కరువు పరిస్థితుల మీద సమీక్షించాల్సిన వాళ్ళు అది సమీక్ష జరగాలి, జరగకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే అల్లల్లాడిపోతుంటారండి గ్రామీణ ప్రాంతాల్లో. ఒక పక్క ఇంకోటి ఏంటంటే సార్, వ్యవసాయం అనగానే రైతులు అనుకుంటాం, కాదు, రైతు కూలీలు. ఒక్కొక్క రైతు మీద 5-6 కుటుంబాలు ఆధారపడి కుటుంబాలు నట్టుకోకపోతే అందరూ కదా. అది శ్రీధర్ గారు చెప్పండి, మీకున్న సమాచారం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు వీటి ద్వారా గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా లేదా, అసలు పట్టించుకుంటున్నారా? ఈ కరువు పరిస్థితుల మీద మీ పార్టీ పక్షాన మీ అభిప్రాయం? కుమరేన్ గారు, ఎల్వికే గారు చెప్పినట్టు ప్రిపేర్డ్నెస్ లేదండి, గవర్నమెంట్ కి ప్రిపేర్డ్నెస్ లేదు ఒకటి. రెండోది వచ్చేసి మనకి ఇవాళకి అంటే కరస్పాండెన్స్ ప్రతి వారానికి ఇంత ప్రోగ్రెస్ అవ్వాలి సీడ్ సోయింగ్స్ లో అని చెప్పి వ్యవసాయ శాఖ ప్రతి వారం కూడా డేటా రిలీజ్ చేస్తుంది. 9వ తారీఖు రిలీజ్ చేసిన డేటా ప్రకారం 6,34,000 హెక్టార్లలో సీడ్ సోయింగ్స్ జరగాల్సింది 5,12,000 హెక్టార్లలోనే జరిగింది. మేజర్ డ్రాప్ వచ్చేసేసి వేరుశెనగ నుంచి వచ్చిందండి. 1,20,000 హెక్టార్లు దాదాపుగా డ్రాప్ వచ్చింది. ఎందుకు అని మనం గమనిస్తే 31% ఇవాళకి 31% వరకు రెయిన్ఫాల్ తక్కువగా ఉందని చెప్పి అధికారికంగా వెబ్సైట్లు గవర్నమెంట్ ప్రకటిస్తా ఉంది. సో ఇలా తక్కువ వ్యవసాయం వస్తున్నప్పుడు మనం ఆల్టర్నేట్ క్రాప్స్కి వెళ్ళాలా, లేకపోతే ఉన్న వాటిని ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, లేకపోతే ఒకసారి విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తకపోతే సెకండ్ టైం మళ్ళీ వేయటానికి ఈ ప్రిపేర్డ్నెస్ అనేది గవర్నమెంట్ లో పూర్తిగా పోయిందండి ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి వ్యవసాయం అని చెప్పి మనం ఇలా చెప్తా ఉంటే దీని మీద ఆధారపడిన కుటుంబాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఉండేది 70% రాష్ట్రంలో ఉండే జనాభా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్టు అధికారంలో చంద్రబాబు గారు ఉంటే వర్షాలు పడవు అనేది నానుడి కాదండి, అది వాస్తవం. మనం 95 నుంచి 2003 వరకు, తర్వాత అలాగే 2014 నుంచి 19 వరకు ఈ సంవత్సరం కనుక నేను అట్లాంటి వాటిని నేను నమ్మను కానీ ఇరుకుని పెడతానికి మాటల్లో నమ్మాల్సిన పని లేదండి. రాజకీయంగా ఆయన ఇరుకుని పెడతానికి గవర్నమెంట్ రిలీజ్ చేసిన వర్షపాత వివరాలు నిజాలు చెప్తాయి కదా. విచిత్రం ఏంటంటే ఒరిస్సాలో ఎక్కువ అత్యధిక వర్షం ఉంది, కర్ణాటకలో వర్షం అత్యధికంగా ఉంది, తమిళనాడులో వర్షం ఉంది, మహారాష్ట్రలో వర్షం ఉంది. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో 30% తక్కువ ఉంది. సో ఛత్తీస్గఢ్ లో మళ్ళీ వర్షం ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ మనం గమనిస్తా ఉంటే కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఇవాళ రోజున రైతులకి మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండాలండి. ఇవాళ మాది డెల్టా ప్రాంతం అండి. మా పల్లెల్లో కూడా ఇవాళకి పూర్తిగా నాట్లు వేసేయాలి. జూలై కొరత లేదు కదా, అక్కడ వాటర్ కొరత లేదు కదా, పులిచెంతలు ఉండే వాటర్ కొరత కదండి. ఇప్పుడు మీరు కాలువలో ఎక్కించినంత మాత్రాన అది పూర్తిగా అన్ని పొలాలకి రాదండి. డౌన్ లో ఉన్న పొలాలకి వెళ్తుంది, ఎత్తుగా ఉన్న పొలాలకి ఏంటంటే వర్షం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పై నుంచి కూడా నీళ్లు వస్తాయి కాబట్టి తీసుకుంటదండి. సో ఎత్తు ఉన్న పొలాలు దాన్ని అంటారు మనకు గ్రావిటీ మీద రావడానికి ఆ పొలాలకి ఫస్ట్ రావాలి. మెరక ఉన్న పొలాలకి కొంచెం ఈ ఫ్లో ఎక్కువ ఉంటే గానీ ఆ వాటర్ కింద వాటర్ ఆపేసేస్తే పై వాటర్ కి ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా ఆగిపోయిందండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మెట్ట సేద్యం వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ వర్షం ఉందనుకోండి, భూమి తాపం తగ్గుతుంది, పెట్టాల్సిన వాటర్ తగ్గుతుంది. మెట్ట సేద్యంలో మనం ఎంత వాటర్ పంపు ద్వారా ఇచ్చినా గానీ
దానికి కావాల్సిన ఫీడ్ రాదు, దానికి కావాల్సిన ప్రొడక్షన్ తగ్గిపోతుందండి, పర్సంటేజ్ ఈల్డ్ తగ్గుతుంది. సో దీనికి తగినటువంటి ప్రిపేర్డ్నెస్ అనేది ప్రభుత్వంలో పూర్తిగా నశించింది ఒకటి. రెండోది వచ్చేసి మనం అక్కడక్కడ చూస్తా ఉన్నాం, రైతు భరోసా కేంద్రాల దగ్గర కావాల్సినటువంటి యూరియా, డిఏపి దొరకట్లేదని చెప్పి చూస్తా ఉన్నాం. సో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మనకి క్లియర్ గా తెలుసండి. వీళ్ళ ఫోకస్ అంతా కూడా అగ్రికల్చర్ కాదు, ఎంతసేపటికి కాస్త ఈవెంట్లు చేసుకొని రోజుకు ఒక ఈవెంటో లేకపోతే వారానికి ఒక ఈవెంటో చేసుకోవటం. ఈ వారం గడిచిపోయింది, జగన్ గారిని బూతులు తిట్టేశాం, ఈ వారం జరిగిపోయింది, ఈ బురద జల్లాం జరిగిపోయింది. సో ఈ విధంగా గడుపుకోవటం, ఎట్లాగో మనకు గెలిచినాం కాబట్టి ఈవీఎంలు ఉంటాయి, ఈవీఎంల మీదే మళ్ళీ గెలుచుకోవచ్చు అనే ఒక జిమ్మికి తప్పితే 21 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేశారండి. కనీసం 21,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ సాధించలేకపోయారు. ఇదే జగన్ గారి బనకచర్ల మీద ప్రభుత్వం కాదు, బనకచర్లది అయ్యేది కాదు పెట్టేది కాదు అని వాళ్ళ మద్దతుదారులే చెబుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో అసలు అబ్బే బనకచర్ల మేము అనుమతించమని వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళిద్దరు కూర్చుని కేంద్రంతో చర్చిస్తారు. అదే చెబుతున్నా అండి, బనకచర్ల అవుతుందా లేదా అనేది తీసి పక్కన పెడితే దాని వలన ఒక 5-6 సార్లు శంకుస్థాపన చేయొచ్చు, 5-6 ఈవెంట్లు చేయొచ్చు, మన కాంట్రాక్టర్లు మన నమ్ముకున్న వాళ్ళకి భోజనాలకు కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, షామ్యానాల కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఒక వారం పాటు, 10 రోజుల పాటు, లేకపోతే ఒక నెల పాటు మనం భజన చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ లో భజన సీక్వెన్స్ కూడా మారింది. జయం జయం చంద్రన్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్స్ వస్తా ఉన్నాయి. సో విచిత్రంగా మీరు లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ లేదు, అగ్రికల్చర్ మీద ఫోకస్ లేదు. ఏ జిల్లా అయినా తీసుకోండి, శ్రీకాకుళం నుంచి మనం అనంతపురం వరకు. విచిత్రంగా ఒక విషయం అండి, ఓడిఓపి అని చెప్పి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం 2020-21లో ఒక లాంచ్ చేస్తే, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2022లో ఇనిషియేటివ్ తీసుకొని 13 జిల్లాలకి 13 ప్రోడక్ట్లు అని చెప్పి ఫోకస్ చేసి పెట్టుకుంటే, శ్రీకాకుళం జిల్లాలో క్యాష్యూకి అవార్డు వచ్చింది. అది ఎప్పటిదండి? 2024-23 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు. దాన్ని మేం చేసాం అని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. దాని అప్లికేషన్సే 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 11లో పంపించాలి అని చెప్పి క్లియర్ గా చెప్పినప్పుడు, జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ తీసుకోవటం అనేది ఒక మీరు దాన్ని ఏ విధంగా అదేం పెద్ద విశేషం కాదులేండి. అవన్నీ మామూలుగా గవర్నమెంట్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాని గురించి సరే, ఇప్పుడు ఓవరాల్గా ఈ కరువుకు సంబంధించి మీ పార్టీ పరంగా ఏమి కార్యాచరణ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా మేము రైతులకి ఏం చేయాలో రైతులకు అండగా నిలబడతామండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిలదీసే మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తారేమో, 26,000 వస్తుందట కేంద్రం ఉంది. కానీ ఆ 20,000 రావాలి రైతు భరోసా ద్వారా. నేను మొన్నప్పుడే చూశాను, ఎరువులు కూడా సరిగా అందట్లేదని క్యూలో నిలబడాల్సి వస్తుంది అని చెప్పి. ఎరువులు జగన్ గారు ఒత్తిడి చేయడం వల్లనే తల్లికి వందనం అనే స్కీమ్ లాంచ్ చేయాల్సి వచ్చిందండి. జగన్ గారు ఒత్తిడి చేయడం వల్లనే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం నిన్న పోలీసులకు కూడా చెప్పారు, మీకు కష్టం వస్తే నేనే రావాల్సి వస్తుంది అని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారే నిలబడాలండి. రైట్, అది వాస్తవమే. తల్లికి వందనం వచ్చిందంటే బట్ ఫర్ జగన్. లేకపోతే ఒక ఏడాది ఎగ్గొట్టారు కదా, ఈ రోజు ఎమడు పడుతున్నసరికి ఇప్పుడు మామిడి రైతులు కానీ ఇవన్నీ కూడా ఆయన నిలబట్టి కాస్త కదలికైతే కనపడతా ఉంది. సుధాకర్ రెడ్డి గారు, కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్కారం. మాకు ఆల్రెడీ తెలిసిపోయిందండి ఇప్పుడు మాకు, ఎందుకంటే రాయలసీమలో అన్ని కుంటలు నీళ్లు శుద్ధంగా ఎండిపోయినాయి, ఒక కుంటలో కూడా ఒక డ్రాప్ నీళ్లు లేవు, జూలై అయిపోతా వస్తుంది. మాకు ఈసారి కూడా మాకు అర్థమైపోయింది, మామిడి తోటలు దెబ్బపడింది, ఇప్పుడు వానలు కూడా ఇంకా రావు అని ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పే పరిస్థితి చూస్తా ఉంటే కూడా అంత ఆశించే జరకంగా లేదు. ఎందుకు అనుకోవటం లేదు, వస్తాయని ఆశిద్దాం. అది కుమ్మనేని గారు ఇంకొక మాట కూడా చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు అనేవాడు, ఏం చెప్పేవారంటే ఆయన ఈ వరుణ దేవుడికి చంద్రబాబు గారికి ఏం ప్రాబ్లం ఉందో మాకు తెలియదు కానీ, మనకంటే ఇది కాదు కానీ ఆయన కూడా ఏదన్నా బెదిరించినాడేమో తెలియదు కానీ అందువల్లనేమో ఈయన చూస్తే ఆయన పారిపోతూ ఉంటాడు అని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు కూడా. అవి మాకున్న పరిస్థితికి ఇప్పుడు ఎవరంటే, ఇప్పుడు వేరుశెనక్కాయలు 190 మంది రైతులు ఉంటే 80 బ్యాగులు ఇచ్చారు విత్తనాలు, వేరుశెనగ విత్తనాలు. 190 మంది రైతులకు ఒక సచివాలయంలో 190 మంది రైతులు ఉంటే 80 బ్యాగులు పంపించారు. 80 బ్యాగులు 190 మంది రైతులకి ఎలా ఇస్తారు కుమ్మనేని గారు? రైట్.
అదేవిధంగా ఎరువులు కూడా లేవు, యూరియా దొరకడం లేదు, బ్లాక్ లో వచ్చి 340 రూపాయలు, 260 రూపాయలు ఉండే యూరియా మూట 340 రూపాయలు. ఓకే ఇది రైట్. ఇన్ని సమస్యలతో చుట్టుముడుతా ఉంటే రాయలసీమ రైతులకి ఈసారి భారీ దెబ్బ పడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొమ్మినేని గారు. రైట్, చూద్దాం మరి వర్షాలు ఏమన్నా ఈ 10 రోజుల్లో ఏమన్నా పడితే కాస్త బెటర్ అవుద్దేమో ఇది. తర్వాత ఇక బాబు షూరిటీ గూండాయిజం గ్యారంటీ ఖచ్చితంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని అడ్డుకోవడానికే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తూ ఉందా? ఎక్కడికక్కడ ఈ అరాచకంగా తెలుగుదేశం గూండాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు నిన్న ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు. శ్రీకాకుళంలో కూడా ఒక అతన్ని హత్య చేశారట నేను మొన్న 2 రోజుల క్రితం. అట్లా అన్ని చోట్ల దాడులు, ఈ గోల, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. విచిత్రంగా కృష్ణా జడ్పీ చైర్పర్సన్ హారిక గారి భర్త మీదకి ఎదురు కేసు పెట్టారంట. ఇది చాలా దారుణంగా ఉంది. అంటే వీళ్ళు కేవలం ఈ రీకాలింగ్ చంద్రబాబు తొలి అడుగు ఫెయిల్ అయిందా, రీకాలింగ్ చంద్రబాబు సక్సెస్ అవటం వల్లే ఇదంతా వస్తూ ఉందా ఎల్వికి? సార్ ఇక్కడ రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అనేది ఉండాలండి. ఆ మధ్యలో ఒక గీత ఉండాలి. ఎందుకనంటే ఎస్పెషల్లీ పోలీసు శాఖకి, ఏ శాఖ అయినా, పోలీసే కాదు, ఏ శాఖ అయినా కాదుగా, రోజు పోలీసులతో ఎవడు ఎవడు వాళ్ళు ఎదురు కేసులు ఎక్కడ పెట్టించుకుంటారు? ఏ శాఖ అయినా ప్రభుత్వం అనేది, ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రజాసేవకులు, పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు. గవర్నమెంట్ ఇస్ ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఉండి ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ ఒక పార్టీ ఒక విధానాన్ని ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయడానికి అధికార యంత్రాంగం ఉపయోగపడాలి. ఇక్కడ ఏమవుతుందంటే మంచి పోస్టింగ్ కోసమో, కొంచెం వేరే రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పోస్టింగ్ కోసమో పాల్పడేటటువంటి భావన ఉద్యోగుల్లో, ఎస్పెషలీ పోలీసు లాంటి వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్లో ఇంకో చోట రావటం వల్లనే ఈ అరాచకాలు లేకపోతే ఇంకో రకమైనటువంటివి ప్రబలుతున్నాయి అనేది నాకు అనిపించేటటువంటిది. ఎందుకనంటే ఇప్పుడు మీరు నేను గొడవపడ్డాం, ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ కట్టడం వరకు ఓకేనండి. ఆ తర్వాత వాస్తవం ఏం జరిగిందని విచారించిన తర్వాత కదా ముందడుగు వేయాలి. గబక్కన కొమ్మినేని గారు పెద్ద మనిషి అనో లేకపోతే కొమ్మినేని గారు మనకు కావాల్సిన వాళ్ళని గబక్కన తీసుకు లోపల వేయటం అనే పద్ధతి అనేది చాలా దుర్మార్గం. అందుకే నేను లాస్ట్ టైం మీద ఒక ఉదాహరణ చెప్పిన. ఎన్టీ రామారావు గారి సభకు ఏమీ చెయ్యొద్దు అని అంటే ఆయన ఒక 40 మంది దృఢకాయలైన పోలీసులు తీసుకెళ్ళి ఆ వేదిక మీద డ్రిల్ చేయించారు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న రాజకీయ ప్రేరేపిత ఆలోచన వల్ల ఏదైనా చెప్పినా సరే దాన్ని అనుసరించకుండా ఖచ్చితమైనటువంటి ప్రయోజనకరంగా చేయాలి అనేటువంటి భావన. పోలీసులకే, ఉన్నతాధికారులకే దిక్కు లేదు, చాలా మందికి పోస్టింగ్ లేదు, వాళ్ళంతా వెళ్ళిపోతామంటున్నారు. 6 డీజీలే ఇది ఎక్కడ పంచాయతీ అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటివన్నీ ఏమవుతుందంటే ఒక ఒత్తిడి పెట్టి, మానసికమైనటువంటి ఒత్తిడి పెట్టి, ఆ ఒత్తిడికి లోన్ అవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేసేటటువంటి ఒక స్థితిని కల్పించటం అనేది ఇది సైకలాజికల్ ప్రెషర్ కాదు. ఎదురు కేసులు పెట్టడం ఏంటి? హారిక గారి భర్త మీద రాము, ఆయన పేరు, ఆయన మీద కేసులు పెట్టారంట. ఇది బాధితుల మీద కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఉండకూడదు కదా. అన్యాయం జరిగిన వాళ్ళనే మీరు చెప్తున్నారు బాధితులు అని. బాధితులనే వేధించడం ఒకటి, రెండోది వేధించేటట్టుగా చేయటం ఒకటి. ఈ 2 కార్యక్రమాలు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అంత దాడి జరిగితే అతను ఏమన్నా అంటే అది వేరే కేసు పెట్టండి, ఏమైనా చేయండి. డెఫినెట్గా దాడి కేసు రికార్డ్ చేయాలి కదా, రిజిస్టర్ చేసేయాలి కదా. భౌతిక దాడులు అనేటివి నిర్ద్వందంగా ఖండించాలా. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నా అని ఉంటే ఆయన మీద కేసు పెట్టాలి, అది వేరే కేసు అవుతుంది. పోలీసు లీగల్ చేసుకోవచ్చు, ఏమైనా సరే చేయొచ్చు. రెండోది అధికారంలో ఉన్న వాళ్ళు చాలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బదులు గూండాయిజం గ్యారంటీ అయిపోయిందా? తెలుగుదేశం వాళ్ళు ఈ తొలి అడుగు అని వాళ్ళు పెట్టారు, జనంలో కొంత అక్కడక్కడ నెగిటివ్ వస్తుంది, ఎక్కువ మంది వెళ్తున్నట్టు కూడా లేరు. సో వీళ్ళేమో వైసీపీ వారేమో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని అన్ని గుర్తు చేస్తున్నారు, గుర్తు చేసి జనానికి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ సభలు జరగకుండానే వీళ్ళ గుడివాడలో మన జరిగింది, సభ జరగకుండానే అడ్డం పడే ప్రయత్నం కదా. ఇక్కడ 2 విషయాలు సార్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక ఏడాది అయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ సంవత్సరంలో వాళ్ళు అమలు చేసిన మేనిఫెస్టో ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది, ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయలేదని ప్రతిపక్షం చెప్పాలి. దీన్ని డెమోక్రటిక్గా అనుసరించడానికి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తోందేమో అన్నటువంటి భీతి కనిపించడం ద్వారా వీళ్ళని అణిచివేసేటటువంటి చర్యలు ఒకటి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగమే అంటే అసహనం అనేది ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకున్న ఇబ్బంది లేదు, అధికారంలో ఉన్న వాళ్ళకి అసహనం అనేది ఉండదు.
ఎందుకంటే ప్రశ్నిస్తారు, డెమోక్రసీ అన్నప్పుడు ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పి కన్విన్స్ అయ్యే సమాధానం లేనప్పుడు ఇట్లా లేనప్పుడే ఈ అసహనం పెళ్ళుపుకుపోయి ఆ అసహనాన్ని వేరే రూపాల్లో బయటకు వస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. ఇది నిజానికి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుకంటే తమిళనాడులో ఇటువంటి పరిస్థితులే దాపురించాయి గతంలో. ఆ రకమైనటువంటి రాకూడదు. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి. ఎస్, మేము ఇవి చేసాం ప్రజల కోసం అని చెప్పేటటువంటి ధైర్యం లేనప్పుడు ఇప్పుడు నిన్న మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అదేది తల్లికి వందనం పథకాన్ని రూపుశిల్పి లోకేష్ గారని స్వయంగా ఆయన ప్రకటించారు. మొత్తం తెలుగుదేశం నవ్వులు కాదు కదా సార్, మీకు మీకు అదే ఎస్ జగన్ అమ్మఒడిని సార్ కేసీఆర్ గారు ఇంప్రూవ్ చేసి కేసీఆర్ గారు తీసుకొచ్చామని చెప్పి గౌరవం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఫీజు ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్ ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, మేము అమలు చేస్తున్నాము. అవును. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారికి ఎలివేషన్ ఇవ్వాలంటే ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఇస్తే ఆయనకి ఉపయోగం, ఈయనకి అంటే ప్రచారంలో అందివేసిన చెయ్యేది మీకు తెలియదు కాదు. ఇవాళకి ఔటర్ రింగ్ రోడ్డు నేనే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి. హైటెక్ సిటీలో బిల్డింగ్ కట్టినమాట నిజం, దాన్నే మనం తప్పట్టు చంద్రబాబు గారు కాదని ఫౌండేషన్ నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ నాకు తెలుసు. ఇక్కడ ఎస్టీపీ అని అమీర్పేటలో ఉండేది, దాన్ని అక్కడికి మార్చాలి. సరే, తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఒక బిల్డింగ్ కట్టి. కానీ యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక పెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే వచ్చింది. అంత పెద్ద నగరం వస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోలేరు, వైసీపీ వాళ్ళు చెప్పుకోలేరు. అది విచిత్రం. మొత్తం నాదే అంటాడు ఆయన. అది తమాషాగా ఉంటుంది. హైదరాబాద్ నిర్మించాలంటే ఔటర్ రింగ్ రోడ్డుకి తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో, ఈనాడు వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో మనమంతా ప్రత్యక్ష సాక్షులు. మేము దాని మీద రాజశేఖర రెడ్డి గారు అధికారులు మీటింగ్ పెట్టించారు. పివి ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐఐటీలు కూడా 2 ఐఐటీలు హైదరాబాద్, 2 ఐఐటీలు ఇవన్నీ ఏ టైంలో వచ్చాయి? 2004 నుంచి 2009 లోపల వచ్చినాయి. ఇవన్నీ ఆయన క్రెడిట్, ఆయన చేసింది చెప్పుకుంటే తప్పులేదు. కానీ మొత్తం నాదే అనేసరికి ఈవెన్ మెట్రో రైల్ అనేది కాన్సెప్ట్ లోనే లేదు, ఏది 2020 విజన్ లో కూడా లేదు. మరి ఇవన్నీ కృష్ణారావు గారు పెదవేగి. కృష్ణారావు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఆయన చేసిన బాధుడిని కూడా ఇలా అడ్డుకోలేదు కదండి. అచ్చా, ఎవరు అప్పుడు ఇష్టారాజ్యంగా తిరిగారు, ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు గవర్నమెంట్ మీద యాంటీ తోటే తిరిగాడు కదండి, జగన్ గారి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. అవును, కరెక్ట్. మరండి నిర్దాక్షిణ్యంగా ఎక్కడ ఆపలేదు కదండి. ఆపలేదు. ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నా కూడా వెళ్ళడానికి లేదని ఆపుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కదండి, రోడ్డు తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ అయితే మరీ అప్రతిష్ట పాలైపోతా ఉంది. రాజమోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి. రాజమోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఈ ప్రచార యావత్తు ప్రజాధనం దుర్వినియోగం చేసే బదులు గిన్ని కొరకు వాటి కొరకు రైతులకు ఈ రుణమాఫీ గాని, రైతు బంధు గాని ఇచ్చి ఆదుకుంటే ఎంత బాగుండేది సార్. ఇప్పుడు రాయలసీమలో పరిస్థితి ఏంటంటే మేము ప్రత్యేకంగా చూస్తున్నాము, రైతులు కలేపాలకు ఎద్దులను వాటి పశువులను అమ్ముకునే స్థితిలో ఉన్నారు. కరువు వచ్చింది విపరీతంగా, కరువు ఎక్కువగానే ఉంది. ఇవాళ పేపర్లో వార్త వచ్చింది. ఇది ఇందాక రాంభూపాల్ గారు కూడా చెప్పారు, కరువు చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు. దానికి తోడు సార్, మొన్నటి వరకు వాళ్ళు ప్రతి గోడ మీద ఒకటి రాసేవాళ్ళు, వాళ్ళ ఎంపీ గారు వాళ్ళు, మా ప్రభుత్వం వస్తే ఉయ్యాల బ్రిడ్జి వద్దు, మామూలు బ్రిడ్జి నిర్మిస్తాము, మీ రైతుల వల్ల ఆదుకుంటామన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నందచర్ల ప్రాజెక్ట్ అని తెర మీదకి తెస్తున్నారు. ఆల్రెడీ మీరు రాసిన గోడల మీద రాసినట్టు నిరూపించండి సార్. గోడల మీద ఏమి రాశారు నాకు వినపడలేదు. ఉయ్యాల బ్రిడ్జి వద్దు, మామూలు బ్రిడ్జి ముద్దు. ఉయ్యాల బ్రిడ్జి వద్దు, మామూలు బ్రిడ్జి ముద్దు. ఉయ్యాల బ్రిడ్జి వద్దు. అచ్చా, ఈ షోకులు వద్దని. ఓకే ఓకే, ఓట్ల కోసం వీళ్ళు చేసేది ఉయ్యాల వద్దు, మామూలు. రైట్, చూద్దాం. మరి మనం మాట్లాడుకోవటమే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిలో మార్పు వస్తుందని అనుకోవటం లేదు. లోకేష్ గారి రెడ్ బుక్ గోలా పోయేదట్లేదు. టీడీపీ వాళ్ళు గుండాయుధం కంటిన్యూ అయ్యేటట్టుంది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత రాంభూపాల్ గారు చెప్పండి, బాబు షూరిటీ గుండాయుధం గ్యారంటీ అంటూ ఈ రీకాలింగ్, ఈ మేనిఫెస్టో చేస్తున్నందుకే వీళ్ళ మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయా, ఏమంటారు? అలాగే పర్మిట్ రూములు అమలు చేయటం కూడా తీసుకురావడానికి నాణ్యమైన మద్యం అని ఇప్పుడు చెప్పటం, ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. సరే, ఒకటి ఇప్పుడు ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయింది. అందులో చాలా భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం, అంటే ప్రజల్లో చాలా అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ అమలు చేస్తారని.
2 కారణాలతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు, ఈ పార్టీకి ఓట్లు వేసినారు. సరే ఓట్లు కరెక్టా కాదా అదో చర్చ, కానీ మొత్తం మీద ప్రభుత్వం అధికారంలో ఉంది, అది వాస్తవం. 2 కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 లేదా దాంతో పాటు ఉండే 147 రకాల హామీలు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నేను దీనికి జవాబుదారీ, సన్ముఖ వ్యూహంలో భాగంగా మొత్తం ఈ విధానాలను అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఇద్దరి మీద నమ్మకం. సరే చంద్రబాబు గారు గతంలో చెప్పింది చేయలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తోడవుతున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి మరింత ఎక్కువగా మనకు చెప్పిన హామీలను అమలు చేస్తారని ప్రజలు ఆశించినారు. అది న్యాయమైన కోరిక. ప్రజలు ఆశించి ఓటేసినారు, ఆశించిన దాని తగ్గట్టుగా ప్రభుత్వం విధానాలు తీసుకురావాలా, అమలు చేయాలని కోరుకుంటారు. కానీ అమలు చేస్తున్నది ఏమిటి? సూపర్ 6 లో ఇప్పటికీ 4 హామీలకు అడ్రస్ లేదు. ఎప్పుడు అమలు అవుతాయో కూడా తెలియడంలా, తేదీలు చెప్తున్నారు, వాయిదాలు వేస్తున్నారు. రేపు వచ్చేటువంటి ఉచిత బస్సు అది జిల్లా అంటే ఉమ్మడి జిల్లానా, లేదు ఇప్పుడుండే వాస్తవ ఏదైతే పరిమితమైన జిల్లా ఉందో ఆ జిల్లాక స్పష్టత లేదు, అనేక విషయాల్లో లేదు. రెండో వైపు ఆర్టీసీ కాదు కదండి, అసలు చెప్పింది ఏంటి? మీరు ప్రచార ప్రకటనలో మీకు తిరుపతి వెళ్తే ఒక్క నిమిషం మీరు తల్లిగారింటికి వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా, స్నేహితుల ఇంటికి వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, సింహాచలం వెళ్ళాలన్నా ఒక్క ఎలక్షన్ దాకా ఆగండి అని కూడా ప్రచారం చేశారు. అదే సార్ ఆయన చెప్పింది. పుణ్యక్షేత్రాలని ప్రామాణికంగా తీసుకొని తిరుపతి నుంచి మీరు అన్నవరం వరకు పోవాలనుకుంటే ఎక్కడికైనా తిరగవచ్చు, ఒక్క వారం 10 రోజులు ఆగితే నేనే దానికి బాధ్యుని చెప్పేసి. సరే అవన్నీ మాటలు చెప్పాడు. ఇప్పుడు అందుకనే సూపర్ 6 అమలు కాల, సరిగా అమలు కాలేదు కాబట్టి ప్రజలు అడుగుతారు. అడగడంలో ప్రతిపక్షాలు సహజంగా ముందుంటాయి. అడగడమే నేరమైనట్టుగా ఎవరు అడగకూడదు, మేము చెప్పింది వినాలి తప్ప, మేము చేసింది చూడాలి తప్ప, మేము చెప్పిన దాన్ని మీరు అడగకూడదు, మేము చేసిన దాంట్లో తప్పులు మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు కదా. ఈ రోజు చూస్తున్నాం కదా, రైతులు ఎందుకని రోడ్ల మీదకి వస్తున్నారు? ఒక పార్టీ నాయకుడు చెప్తేనో, ఒక పార్టీ చెప్తే రైతుల్లో సమస్య లేని వాళ్ళు రారే, ఎందుకు వస్తారు? కానీ ప్రభుత్వం విధానాల వల్ల కొన్ని రంగాలు నిర్లక్ష్యం చేయబడినాయి. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో ప్రభుత్వం ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోలేదు. దాంతో రైతాంగంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. దానికి తోడుగా యువత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. డిఎస్సి నోటిఫికేషన్ అయింది, ఎగ్జామ్ అంటే ఓకే, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. రాంభూపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ గోండాయిజం, ఇప్పుడు ఈ బాబు షూరిటీ గోండాయిజం గ్యారంటీ అన్నదానికి పరిమితం దాంతో ఏకీవిస్తారా లేదా? ఇవన్నీ అమలు కాలేదు కాబట్టి అడుగుతున్న దాన్ని అణిచిపెట్టాలన్నప్పుడు అణిచిపెట్టే మార్గాలను ఇప్పుడు ఈ రకంగా. రెండోది, ఎవరైతే బాధితుల తరపున పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నిలిచి ఆ రకంగా కేసులు వీళ్ళు ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద పెట్టడం అనేది పద్ధతి ఇప్పటి వరకు మనం చూసింది. రివర్స్ ఇది. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి కేసులో కానీ ఆయన మాట్లాడిన దాని మీద తీవ్రమైన ఆక్షేపణలు ఉన్నాయి. ఆయన ఆ రకంగా మాట్లాడడం సరైనది కాదు, అది ఖచ్చితంగా అందరం ఖండించాలి. కానీ అదే టైంలో ఇంట్లో జొరబడి విచ్చలవిడిగా విధ్వంసం చేస్తే కేసు తిరిగి అదే కుటుంబం మీద పెట్టడం ఏంది? ఇప్పుడు హారిక గారి జెడ్పీ చైర్పర్సన్ కారు ధ్వంసమైందని వీడియోస్తో సహా ఫోటోస్తో సహా కనపడుతుంటే తిరిగి వాళ్ళ భర్త మీద కేసు పెట్టడం అంటే ఇది పోలీస్ వ్యవస్థ యొక్క విలువను కోల్పోవడానికి కారణమవుతుంది. అది పోలీస్ అధికారులు ఆలోచించాలి. ఈరోజు ఉన్నత స్థాయి అధికారులు కొద్దిమంది ఇక్కడ పనిచేయడానికి ఎందుకు ఇష్టపడడంలా, లేదా కొద్దిమంది పోస్టింగ్ తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? రెండోది, నిన్న ఒక ప్రముఖ పత్రికలో ఒక వార్త వచ్చింది, విశ్లేషణ. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పిరికి పంద లక్షణాలు డిఎన్ఏలోనే ఉన్నాయంట తెలుగుదేశంలో. అందుకని ఇంకా మీరు ఎఫెక్టివ్ గా చేయండి అనే అర్థం వచ్చేటట్టుగా ప్రోత్సహించే పద్ధతుల్లో ఉంది. ఈ రకమైనటువంటి ఏ రకమైన ప్రజల విశ్వాసాన్ని పొందుతాయి? ప్రభుత్వం అనేది ప్రజల విశ్వాసం పొందాలి తప్ప కొద్దిమంది వ్యక్తుల యొక్క దౌర్జన్య చర్యల వల్ల ప్రజల విశ్వాసం పొందదు. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది, ప్రతిఘటన ఉన్న చోట మార్పు కూడా ఉంటుంది. అది ఈ రోజు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ మద్యం దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. ఇప్పుడు మద్యానికి సంబంధించి ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి గారే చెప్పినారు. ఆదాయం పెరగడానికి ఇంకా పెంచాలా, దాని అవసరం ఎక్కువ ఉందని. ఇప్పుడు టూరిస్ట్ ప్లేసుల్లో కూడా అక్కడ మొబైల్ మద్యం అమ్మకాలకు సంబంధించిన ఆలోచనలు కూడా చేయమన్నట్టుగా ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే మనం ఎవరైనా ఫ్యామిలీస్తో ఎక్కడైనా టూరిజానికో, దేవస్థానానికో, లేదా పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా పోతే అక్కడ కూడా మద్యం మన టీ వాళ్ళు ఎట్లయితే రైల్వే స్టేషన్ లో టీలు అమ్ముతుంటారో అట్లా తీసుకొచ్చి మన క్లాసు. నేను ప్రాక్టికల్ గా చెప్పగలను సార్. గార్లదిండ మండలంలో ఒక విలేజ్ లో, అనంతపురం జిల్లా గార్లదిండ మండలంలో ఒక విలేజ్ లో నేను నైట్ టైం ఒక రైతులతో మాట్లాడిన దానికని అక్కడ పోతే ఒక అతను మొబైల్లో స్కూటర్ లో హారన్ కొడుతున్నాడు బయట. ఏమై అతను అంత హారన్ కొడుతున్నాడు, అక్కడ ఏదో అడ్డు లేదు కదా అంటే, లేదన్నా అతని సిగ్నల్ అది. ఆయన బాటిల్స్, వాటర్ బాటిల్, మందు బాటిల్, గ్లాసులు 2 పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు హారన్ కొడతారా ఆ చుట్టూ 4 ఆయన దగ్గర చేరుకుంటారు, ఆయన అక్కడ డిస్పోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఓపెన్ సీక్రెట్ ఇది, ఓపెన్ గా చెప్తున్న విషయాలు. ప్రభుత్వానికి వచ్చి చేసేది ఏముంటుందో అర్థం కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఏదో పర్మిట్ల కంటే ముందే ఆల్రెడీ అమల్లో ఉంది. అమల్లో అయిన దానికి పర్మిట్లు ఏమన్నా ఇస్తే ఇంకా అఫీషియల్ గా వాళ్ళు చేసుకుంటారేమో తప్ప ఇప్పటికే ఆచరణలో
రోజువారీ మద్యం అమ్మకాలు, Right. మొబైల్ అమ్మకాలు బాగా పెరిగినాయి. రైట్. శ్రీధర్ గారు చెప్పండి. బాబు షూరిటీ, గూండాయిజం గ్యారంటీ నినాదం అయితే, డైలాగ్ అయితే బాగుంది అబ్బా, వినటానికి కూడా బాగుంది. నిజంగా ఏం జరుగుతుందో అది చెప్పినట్టుగా ఆప్ట్గా అనిపించింది. అది అట్లాగే మద్యం మొన్నే కదా అక్రమ స్పిరిట్ అంతా పట్టుకుని తెలుగుదేశం వాళ్ళ దగ్గర అయితే వైసీపీ అని ఆయన అంటాం, ఈ ఎల్లో మీడియా ప్రచారం చేయటం. కొమ్మినేని గారు, మనం ఫస్ట్ నుంచి చెప్పేది అదేనండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా ఎన్ని అకృత్యాలు, ఎన్ని ఆగడాలు, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి అనేది తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఐటీడీపీ ఫార్మాట్ లోనో లేకపోతే పోలీసులు అందరూ చూసుకొని సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్లు ముందుకు వచ్చేది. ఇప్పుడు ఒక జెడ్పీ చైర్మన్ ఒక సభకి వెళ్తుందంటే వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. సో ఒకవేళ అక్కడ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఈ దారిలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా ధర్నానో లేకపోతే ఏమైనా చేస్తానంటే పక్క దారిని డైవర్ట్ చేయాల్సింది ఎవరు? ఆవిడ జెడ్పీ చైర్మన్ కి క్యాబినెట్ హోదా ఉంటది. సో కనీసం బాధ్యత ఇవ్వకుండా ఎదురు కేసు పెట్టడం. సో ఇక్కడ ఏంటంటే బాధితుల మీదే కేసు పెడితే మిగిలిన వాళ్ళంతా మౌనంగా ఉంటారు, ఎవరు ఏం ప్రశ్నించరు అనే దాని మీద ఒక చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి ఇది. కానీ ఇది ఎన్ని రోజులు సాగుద్దండి? ఇప్పుడు జగన్ గారి మొన్న మనం చూసాం, జగన్ గారి కారు మీద కింద పడ్డారు, అది పడ్డారు, ఇది పడ్డారని ప్రచారం చేశారు. దాదాపు నెల వస్తుంది. ఈ నెల రోజుల నుంచి కూడా వాళ్ళ ఆధారం ఆ 30 సెకండ్లో 20 సెకండ్ల వీడియో తప్పితే ఆ వేరే అబౌట్స్, వాట్ అబౌట్స్ ఆ వీడియో చూసి ఇప్పుడు ఇచ్చి జగన్ గారిని మాట్లాడొచ్చు కదా? కాదు. జస్ట్ ఏంటంటే బురద చల్లాలి, మానుకోవాలి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కనుక రిటైర్డ్ అయ్యి ఎదురు ఒక 100 మందినో 25 మందినో పంపించి ఉన్నట్టయితే ఏమై ఉండేదండి? రావణ కాష్టం లాగా తయారై ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి. రెండోది వచ్చేసి శాంతిబద్ధ ఎవరైనా సరే మహిళ మీద చేయేస్తే అరక్షణంలో నేను వచ్చేస్తా అని చెప్పి సినిమా డైలాగులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఉప్పాల హారిక గారు మహిళ కాదా, లేకపోతే ఆడబిడ్డ కదా? అలాగే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఆ ఆకృత్యానికి మరి వీళ్ళ దగ్గర నుంచి మినిమం రెస్పాన్స్ అనేది కనీసం ఉండట్లేదు. ఎందుకోసం అంటే ఏదో ఒకటి మభ్య పెట్టి, ఏదో ఒకటి భయపెట్టి జరుపుదామని చూస్తున్నారు. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాల నుంచి, ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ అండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. మేము ప్రజల కోసం పోరాడతాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ ఎదురు తిరిగి పోరాడతాము. రీకాలింగ్ అనేది కొనసాగిస్తారు. అట్లయితే చంద్రబాబు ఖచ్చితంగా కొనసాగిస్తాం. రైట్. మద్యం దాని గురించి కూడా ఒక మాట చెప్పండి సంక్షిప్తంగా. ఏంటండి? మద్యం పర్మిట్ రూములు అంట, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా అనేది మనం ఆలోచించాలండి. ఘనంగా ఏం చెప్తున్నారంటే పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏ విధంగా తక్కువ ఉందండి? కర్ణాటకలో ఒక బ్రాండ్ మద్యం 90 రూపాయలు అయితే మనం ఇక్కడ 99 రూపాయలు పెట్టాం. మరి 90 రూపాయలకి 99 రూపాయలకి ఏ తక్కువ ఉందనేది మనం చూడాలి. అలాగే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏ మద్యం రేట్ ఎక్కడ ఉందని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంది, అందులో డౌట్ లేదు. రెండోది వచ్చేసి ఒక్క నిమిషం అండి, నిన్న విజయవాడలో పరిస్థితి ఏంటంటే కీర్తి బార్ అండ్ రెస్టారెంట్ అనే వాళ్ళు ఒక బ్యానర్ పెట్టారండి. ఏమనంటే ఎంఆర్పి ధరకే మేము ఇక్కడ ఇస్తున్నాం రా బాబు తాగండి అని చెప్పి. బార్ లో సహజంగా ఏంటంటే ఎంఆర్పీల మీద ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకోసమంటే ఆ అంబియన్స్ క్రియేట్ చేయటం, ఆ లైసెన్స్ ఫీజు ఎక్కువ ఉండటం, దానివల్ల ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ రేట్. కానీ వాళ్ళు కూడా ఎంఆర్పి రేట్ అమ్మేస్తున్నారు అంటే ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది? ఒకటి అక్రమ మద్యం అన్న అమ్మాలి, లేదా స్పిరిట్ కలిపిన మద్యం అన్న అమ్మాలి, లేదా ట్యాక్స్ ఎగ్గొట్టి తీసుకొచ్చిన మద్యం అన్న అమ్మాలి. ట్యాక్స్ అన్ని కరెక్ట్ గా కట్టి ఎంఆర్పి రేటుకే బారుల్లో అమ్ముతున్నారంటే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. నంబర్ 1. నంబర్ 2, డోర్ డెలివరీ మద్యాన్ని ఇవ్వగలిగిన ప్రభుత్వం ఇంకా ఆదాయం పెంచాలి అంటే ఈ విధంగా ప్రజలకి అనారోగ్యం పాలు చేయదలుచుకున్నారా, లేకపోతే ఏం చేయదలుచుకున్నారు? మొన్నే కదా తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఈ అక్రమ మద్యం
ఈ స్పిరిట్ తీసుకొచ్చి అక్కడ తయారు అయ్యన్న చేస్తారు పాత్రుడు గారి అవన్నీ పక్కన శిష్యుడు. పెట్టేసి వైసీపీ మీద విమర్శిస్తే సరిపోద్దా? పోనీ ఏదో తెలుగుదేశం వాళ్ళు కూడా చేయొద్దు, ఇంకెవరిని చేయనివ్వు అని చెప్తే అది పద్ధతి. కానీ అలా కాదండి, ఏదొచ్చినా గానీ Right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లాలి. దానికి ఈ రోజు రెడీగా ఎల్లో మీడియా తెలిపేయాలి. రెడీగా ఉంటుంది. రైట్, ఓకే. టైం అయిపోవచ్చింది. ఇది చూడండి, రోజుకో కథ రాస్తున్నారు. ఏది మద్యం కేసు అని, అదని ఇదని. ఏమి ఈనాడు వాళ్ళు రాసే వార్తలు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, మరి ఇది రోజు ఈ ఎల్లో మీడియా రాసే దానికి ఏం అంతు ఉండదా? వాళ్ళ పిచ్చి వార్తలు అనండి, అంతులేని కథలాగా వాళ్ళు సీరియస్. మీకు ఒక మాట చెప్పినట్టున్నా మొన్న ఎప్పుడో నేను, అంటే విశాఖపట్నంలో ఆ టూరిజం గెస్ట్ హౌస్ జగన్ గారు గవర్నమెంట్లో కట్టిన దాన్ని భారతమ్మ గారు కూడా అది జగన్ గారు సొంతంగా కట్టించుకున్నారేమో అని నమ్మే అంత స్థాయికి తీసుకెళ్లారని. ఇక్కడ మీకు రెండు విషయాలు సార్. ఒకటి 2002లో 3లో బన్వల్లాల్ గారు ఎక్సైజ్ కమిషనర్ ఉండగానే పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చారు, నెంబర్ 1. తర్వాత రెండోది, అసలు మద్యం ధర 1000 పెట్టుకోండి, తాగొద్దని చెప్పాలి కానీ తాగండో అని బ్యానర్లు కట్టేసి ప్రచారం చేసే పరిస్థితి. ఏమాటకాండి ఒప్పుకోవాలి. బహుశా ప్రపంచంలో మద్యం తక్కువ ధరకి ఇస్తాను, మీరు బాగా తాగండి, తాగొచ్చు అని చెప్పి ప్రచారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. దాన్ని జనం కూడా యాక్సెప్ట్ చేశారని అనుకోవాలిగా. వాస్తవమే కదా. మనం దేనికి ఎలక్షన్ ప్రచారంలో ఘనంగా ఒకప్పుడు మద్య నిషేధం గురించి ప్రచారం చేసిన పార్టీ ఇప్పుడు మీకు తమ్ముళ్ళు మీరు సాయంత్రం పెగ్గేసుకోండి అని చెప్పి ప్రచారం చేసిన ఘనత అయిందే కదా. అది ఒప్పుకున్నట్టే జనం. ముగ్గురు బిడ్డలు కానండి అనేటటువంటిది, అంటే కుటుంబాలు 3 కాదు 3 కంటే ఎక్కువ మంది కంటేనే దేశభక్తులు. ఇవన్నీ ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్తా సార్. కరువు పరిస్థితి అనేది మోహన్ కందా గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2003లో ఆయన స్వయంగా కలెక్టర్లతో రివ్యూ చేసి, మీనా గారు చిత్తూరు కలెక్టర్, మా దగ్గర పశుగ్రాసం కొరత అయ్యి ఇట్లా పశువులు చనిపోతున్నాయంటే ఆన్ స్పాట్ ఆర్డర్స్, డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన. ఆర్డర్స్, మీరు పశుగ్రాసం కొనండి, పక్క జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయినా ఎంత ఖర్చైనా పర్వాలేదని. ఆ రకంగా ఉండాలి తప్ప యంత్రాంగం ఇస్తుపోయినట్టు నిస్తేజంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. రైట్. ఇవి ప్రతిరోజు ఎల్లో మీడియా ఏదో ఒక అబద్ధపు వార్తలు అనండి, ఏదో ఒక కహానీలు రాసి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. రాంభూపాల్ గారు, శ్రీధర్ గారు, ఎల్వికే గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.